ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సినిమాకి థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే. అందులో ఇంకొకటి ఏంటంటే 3 days వరకు రివ్యూస్ని ఆపితే ఇంకొంతమంది వస్తారు, ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండి, దాన్ని ఎలా ఆపలేము. మీడియాని, రివ్యూని ఎవరూ ఆపలేము. ఎందుకంటే అది అసలు ఆ థాటే, ఆ ఆలోచన ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు, ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు. అది ఎలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడం, సోషల్ మీడియాలో కొద్ది ఇన్ఫ్లుయెన్సరు లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగాలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవ్వరూ రెస్ట్రిక్ట్ చేయలేము. ఎందుకంటే నచ్చిందని చెప్పొచ్చు, ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది. జర్నలిస్ట్ రివ్యూస్ అన్నమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు. చెప్తాను అలాగా, దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం. దానివల్ల చెడు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూసాను ఇటు చూసాను కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి, అబ్బో అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఈ ఓటీటీలో కూడా చూడటం వేస్ట్, అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం.